బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కాస్త ఊపందుకుంది. అయితే సీజన్ 9లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తుంది. అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు బిగ్ బాస్. ఇవాళ హౌస్ నుంచి భరణి అవుట్ అయినట్టుగా తెలుస్తోంది, బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారుతోంది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్ ఉన్నారు. అయితే దివ్య, రాముల ఎలిమినేషన్ తొలుత ప్రచారం జరిగింది, కానీ భరణి అవుట్ అయినట్టుగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. కేవలం ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. టాప్లో తనే అన్న భావన, ఆ భ్రమతో గేమ్పై పట్టు కోల్పోయి ఎలిమినేషన్కు దారి తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టాప్ కంటెస్టెంట్గా ఉంటాడనుకున్న భరణి ఈ వారం ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఊహించని వ్యక్తి వెళ్ళిపోబోతున్నారు. ఇప్పటికే గత వారంలో ప్రేక్షకుల ఓటింగ్తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్తో శ్రీజా దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. సో అందరూ దివ్య, రాముల్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు, కానీ బిగ్ బాస్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు. ఈ టాప్ కంటెస్టెంట్ను హౌస్ నుంచి పంపించేశాడు. సో దాదాపుగా అది ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ ఆదివారం బిగ్ బాస్ నుంచి బయటకు రాబోతున్నారు. కేవలం ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే, అంటే ఎక్కువగా ఈ బంధాలనే సెంటిమెంట్తో మాత్రమే ఆయన ఇన్ని రోజులు నెట్టుకొచ్చాడు. ఎక్కడా బిగ్ బాస్ గేమ్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అందుకే భరణి ఎలిమినేట్ అయ్యారని టాక్ నడుస్తుంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ అయిన తీరు ప్రేక్షకులు నచ్చలేదు. అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అలాగే టాప్లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండడంతో గేమ్పై పట్టుకోల్పోయినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండడంతో నమ్మేశాడు. దీంతో ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుగా అర్థమైంది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్ళిపోయారని కూడా కామెంట్ చేశాడు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్ళిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట ఒక రకంగా పతనానికి దారితీసినట్టు తెలుస్తుంది. కేవలం తన స్వయంకృత అపరాధం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఎలాంటి నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ నుంచి అయితే వచ్చాడు. మొత్తం మీద ఈ వారం అయితే ఒక ట్విస్ట్, ఎవరు ఊహించని వ్యక్తి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు. కేవలం బంధాలు, బాండింగ్స్ అనే ఒక సెంటిమెంట్తో ఆటను నెట్టుకొస్తున్న భరణి ఈ వారం బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చి ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి దేవిక, నా కొలీగ్ దేవిక నాతో ఉన్నారు. దేవిక, బిగ్ బాస్ సీజన్ 9 ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కాస్త పరుగులు పెడుతోంది. బట్ ఊహించని ట్విస్ట్లు వస్తున్నాయి. మొన్ననేమో ఎలిమినేషన్ కూడా ఊహించని ట్విస్ట్, తర్వాత ఈసారి మళ్ళీ ఇవాళ ఊహించని వ్యక్తిని ఎలిమినేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఏంటి, భరణి ఎలిమినేట్ అయినట్టేనా కన్ఫర్మ్ అది? ఎస్ రామ్దాస్, ఒక వైపు నుంచి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇప్పుడు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో గనక 6 ఏవైతే 6 వీకర్ గా చూసుకుంటే మొత్తం పసలేదు అంటూ కూడా అభిమానులు కూడా బిగ్ బాస్ చూడటానికి కొంచెం నిరాశ కనిపించినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే 6 వైల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచి మాత్రం గేమ్ లో కావచ్చు, లేకపోతే మనుషుల్లో విభేదాలు కూడా ఏ విధంగా వస్తున్నాయనేది కూడా చూస్తున్నాం. ముందుగా చూసుకుంటే దువ్వాడ మాధురి కూడా చేస్తున్న కొంచెం హంగామా కావచ్చు, లేకపోతే కళ్యాణ్ మీద చేస్తున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో, చిట్టి పికిల్ ద్వారా ఫేమ్ అయిన రమ్య కూడా చేస్తున్న కామెంట్స్, ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మాత్రం అనుకోని కోణంలో అంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఎలిమినేట్ అవ్వటం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. 7వ వారంలో చూసుకుంటే శ్రీజ అసలు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు, అసలు ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటూ కూడా ఇటువైపు శ్రీజ అభిమానులు, అదే విధంగా శ్రీజ ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా బిగ్ బాస్ మీద కోపానికి గురైన పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది చాలా వరకు. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే భరణి కూడా ఎలిమినేట్ అవ్వటం మాత్రం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఇటువైపు అభిమానులు కొంచెం క్వశ్చన్ మార్క్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిగ్ బాస్ లో మొత్తం కూడా అన్నదమ్ముల ఒక కుటుంబం అనేది నడుస్తుంది. ఆ కుటుంబంలో భరణియే పెద్ద, అలాంటి
అలాంటిది భరణి ఇప్పుడు బయటికి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇంకో వైపు నుంచి చూసుకుంటే ఎప్పుడైతే ఈ 6 కొత్త కంటెస్టెంట్స్ వచ్చారో ఆ తరువాత నుంచి భరణి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు ఉండే క్యారెక్టర్ కాదు ఇక్కడ, వెంటనే పంపించేయాలి అనే కోణంలో కూడా అభిమానులు అతను బయటికి పంపించేశారనేది రూమర్స్ కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు 9 గంటలకైతే షో స్టార్ట్ అవబోతుందని చెప్పొచ్చు. ఈ రోజు ఆయన బయటకు వచ్చేస్తున్నారనే వార్తలు కూడా వేగవంతంగా అయితే వ్యాపించాయని చెప్పొచ్చు. కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారానే బండి బయటకు వచ్చేస్తున్నాడు అనే రూమర్స్ మాత్రం గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. సో ఇది బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలు. ఊహించని క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు. మరోవైపు రాము రాథోడ్, భరణి శంకర్ మధ్య బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేషన్ సంబంధించినటువంటి షూటింగ్ శనివారం అంటే అక్టోబర్ 15 నాడే పూర్తయినట్టు తెలుస్తుంది. ఇవాళ అక్టోబర్ 19 బిగ్ బాస్ 9 తెలుగు 6వ వారం ఎలిమినేషన్ ప్రసారం చేయబోతున్నారు. సో రాము రాథోడ్, భరణి శంకర్ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. చివరికి వారిలో రాము రాథోడ్ సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భరణి శంకర్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సీజన్లో అందరికంటే అధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ భరణి శంకరే అని చెప్తున్నారు. ఆయనకు రోజుకు సుమారు 50,000 పారితోషికం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే వారానికి దాదాపు 3,50,000 అని చెప్తున్నారు. ఇక భరణి శంకర్ రెమ్యునరేషన్ ఈ లెక్కన 6 వారాల్లో బిగ్ బాస్ ద్వారా దాదాపు 21 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే హౌస్లోనే అందరికంటే అత్యధికంగా భరణి శంకర్ పారితోషికం కనిపిస్తోంది. అయితే భరణి శంకర్ బుల్లితెర సీరియల్స్లో విలన్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్గా కాకుండా ఇతర పాత్రల్లో మొత్తంగా 30 పైగా సీరియల్స్ చేశారు. అంతేకాదు బ్లాక్ బస్టర్ హిట్స్ బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో కూడా కొన్ని రోల్స్ ప్లే చేశాడు. సహాయక పాత్రల్లో మెరిశాడు భరణి శంకర్. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఊహించిన ట్విస్ట్, కేవలం బాండింగ్స్ అనే ఒక ఎలిమెంట్తో ఆయన హౌస్ నుంచి అతన్ని ఎలిమినేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఎప్పటికప్పుడు బిగ్ బాస్లో ఆసక్తికర పరిణామాలు ఉంటాయంటూ ఈసారి హోస్ట్ నాగార్జున చెప్పాడు. సో మొన్నంతా కూడా ఓటింగ్తో ప్రమేయం లేకుండా ఎలిమినేషన్ కొనసాగిందనే వాదనలు వినిపించాయి. ఈసారి కూడా అనుకోని ట్విస్ట్ అదే బిగ్ బాస్ అంటున్నారు. సో ఈసారి భరణి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇంకా రసవత్తరంగా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత రోజుకి కొంత డోస్ పెరుగుతోంది, ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది, అలాగే అల్లర్లు పెరుగుతున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. దాంతోపాటు రియాలిటీ బయటకు వస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 ఇక దాదాపుగా ముగింపు దశకు వచ్చేస్తుందని చెప్పాలి. సో ఎలా ఉండబోతుంది వచ్చే వారం, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ ఎండింగ్ వరకు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ ఈ వారం ఇంట్రెస్టింగ్, షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్. భరణితో ఆ ఎలిమినేషన్ పూర్తయినట్టుగా తెలుస్తుంది.